యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా వచన ధ్యానములను యోహాను సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం జూన్ మాసం మొదటి దినం. ప్రభు మహాకృపను బట్టి సజీవులుగా జూన్ మాసంలో ప్రవేశించడానికి ప్రభు సహాయం చేశారు. 2010 సంవత్సరంలో అప్పుడే 5 మాసాలు పూర్తయిపోయాయి. ఈ మాసం 6వ మాసం, అర్ధ సంవత్సరం పూర్తయిపోతుంది. ఈ మాసంతో దినాలు చాలా వేగంగా వెళుతున్నాయి అన్నట్లుగా ఉంది కదూ. దేవుని కృప మనందరి పట్ల అంతగా విస్తరించింది. మరి ఈ మాసం 30 దినాలు ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి. మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి. అలాగే గ్రంథాలు, చిన్ని గ్రంథాలు వెలువడటానికి కావలసిన సహకారం కూడా కావాలి. అలాగే ఈ మాసం నుండి యేసే పరిష్కారం సహకారులను కొద్దిమందిని కలవటానికి మేము ఆశపడుతున్నాం. ఈ మాసం 23వ తారీఖుకి 3000 ఎపిసోడ్స్ పూర్తవుతాయి. దాని సందర్భంగా కూడా ఒక ప్రత్యేక కూడిక ఏర్పాటు చేయాలనే ఆశ ఈ మాసపు కార్యక్రమాల్లో మేము కలుగున్నాం. వీటన్నిటి కొరకు మీ ప్రార్థన సహకారాలు నేను కోరుతూ ఉన్నాను. ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారం అందిస్తున్న కుటుంబం లింగారావు గూడెం వాస్తవ్యులు పల్లి సుధీర్ బాబు గారు, వారి తల్లిదండ్రులు వెంకటరత్నం గారు, రత్నకుమారి గారు, అన్న వదిన వారి కుమారుడు సునీల్ బాబు, పావని అభినయ్, అక్క బావ వారి కుమార్తె సునీత, ఇంద్ర శ్రీనివాస్ గారు, మహాలక్ష్మి సమర్పిస్తున్నారు. సునీత గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రభునామంలో నేను తెలియచేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు స్తోత్రాలు, స్తుతులు అర్పిస్తున్నాం. యోహాను సువార్త వాక్య ధ్యానాలు మాకు ఆశీర్వాదకరంగా మార్చినందున మీకు కృతజ్ఞతలు. మే మాసమంతయు మా ప్రేక్షకులను కాపాడి జూన్ మాసంలోనికి ప్రవేశపెట్టారు. మీకు లెక్కలేనన్ని స్తుతులు ప్రభు. ప్రత్యేకంగా ఈ దినపు ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన సుధీర్ బాబు గారి కొరకు, వారి సహోదరి సునీత గారి కొరకు, ఇంద్ర శ్రీనివాస్ గారి కొరకు ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ప్రభు, అనేకులు ముందుకు వచ్చి ఎపిసోడ్స్ నిర్వహించడం ద్వారా సువార్తను ప్రజలకు చేరవేయటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యోహాను సువార్త 7వ అధ్యాయం మీ ముందుంచుకోండి. మొదటి వచనం నుండి ధ్యానం చేద్దాం. అటు తర్వాత యూదులు యేసును చంప వెదికినందున యేసు యూదయలో సంచరింప నొల్లక గలిలయలో సంచరించుచు ఉండెను. యేసుక్రీస్తు ప్రభువు వారిని యూదులు చంపాలని తలస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు యూదయ ప్రాంతానికి చెందినవారే. ఆ ప్రాంతపు యూదులు ఆయనను చంపటానికి వెతుకుతున్నారు. ఆయన ఆ కారణం చేత గలిలయలో సంచరిస్తున్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సంచారాలు అన్నీ కూడా దేవుడు ముందస్తుగానే ఆయన
ఎరిగిన సర్వజ్ఞానం చొప్పున ఆయన ఏర్పాటు చేస్తూ వచ్చాడు. యేసును చంప వెదుగుతూ ఉన్నందున ప్రభు గలిలయలో సంచరిస్తున్న సందర్భంలో పర్ణశాలల పండుగ వచ్చింది. యెరూషలేములో ఉన్న దేవాలయానికి యూదులలో ప్రతి పురుషుడు కూడా పర్ణశాలల పండుగకి హాజరు కావాలి. అది నియమం, ఖచ్చితం. మోషే ధర్మశాస్త్రంలో పస్కా పండుగకి, ఈ పర్ణశాలల పండుగకి, పెంతెకోస్తు పండుగకి ఖచ్చితంగా దేవాలయానికి ఇంటి యజమానుడు రావటం వ్రాయబడింది ధర్మశాస్త్రంలో. ఆ సందర్భంగా ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచున్నట్లు ఈ స్థలం విడిచి యూదయాకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడగోరువాడెవడును తన పని రహస్యమును జరిగింపడు. నీవు ఈ కార్యమును చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకొనుమని చెప్పిరి. యేసు సోదరులు యేసును సరిగా అర్థం చేసుకోలేదు. యేసు శిష్యులు వేరు, యేసు సోదరులు వేరు. యేసు సోదరులు అన్నప్పుడు ఆయన రక్త సంబంధికులైన సోదరులు. యేసును అర్థం చేసుకోలేదు. యేసును రక్షకుడు అని కానీ, దేవుని కుమారుడు అని కానీ, దేవుని పరిశుద్ధుడు అని కానీ వారు అర్థం చేసుకోలేదు. కాబట్టి ఆయన, నీవు రహస్యంగా చేస్తున్నావు ఎందుకు ఇవన్నీ? బహిరంగంగా నువ్వు బయటపడాలని నీకు లేదా? నువ్వు బహిరంగంగా చెయ్యి. ఇవన్నీ నువ్వు చేస్తున్నట్లయితే బహిరంగంగానే నిన్ను నువ్వు కనపరుచుకోవచ్చు కదా అని వారు సలహా ఇస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు తనంతట తాను ఏమీ చేయటం లేదు. యేసు తనను బహిరంగపరుచుకోవటం కొరకు కార్యాలు చేయటం లేదు. ఇది చాలా ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సింది. యేసు ప్రభు అనేక పర్యాయాలు ఆయన చేసిన అద్భుతాలను రహస్యంగా ఉంచమని కోరినట్లుగా మనం వాక్య లేఖనాల్లో అనేక పర్యాయాలు చూస్తాం. ఎందుకంటే ఆయన తను చేస్తున్నది దేవుని యొక్క చిత్తపు నెరవేర్పు కొరకే తప్ప తనను కనపరుచుకోవటానికో తనను గురించి ప్రభావం ప్రజల్లో పెంచుకోవటానికో ఆయన ప్రయత్నం చేయటం లేదు. ఆయన యొక్క అల్టిమేట్ మైండ్ ఏమిటంటే, ఆయన ఉద్దేశం ఏమిటంటే దేవుని చిత్తం నెరవేరాలి. అదే ఆయన యొక్క ఉద్దేశం. అంతేగాని తన పేరు పైకి రావాలను, తాను ప్రశంసించబడాలను, తాను అంగీకరించబడాలను యేసు ఎన్నడూ ప్రయత్నం కూడా చేయలేదు. యేసును అపార్థం చేసుకున్న సోదరులు యేసును బహిరంగంగా పరిచర్య చేయమని చెప్పి ఒత్తిడి తెచ్చారు. ఆయన సహోదరులు అయినను ఆయన యందు విశ్వాసము ఉంచలేదు. అండర్లైన్ చేసుకోండి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసము ఉంచలేదు. యేసునందు ఆనాడు ప్రజలు విశ్వాసం ఉంచకపోవటానికి కారణం ఏంటి? వారి యొక్క లేఖన పరిజ్ఞానంలో లోపం అనుకుంటాను నేను. 2, లేఖనాల నెరవేర్పులో ఆధ్యాత్మికంగా గుర్తించగలిగేటువంటి ఆత్మీయ స్థితి లేకపోవటం కూడా మరొక కారణం. దేవుని యొక్క లేఖనాలకు లోబడకపోవటానికి, అంగీకరించకపోవటానికి ఆనాటి ప్రజలు శరీర సంబంధులుగా నివసించారు. ఆ కారణంగానే వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ప్రభువు యొక్క సోదరులు కూడా ప్రభువును విశ్వసించలేదు. మొదట్లో బాగానే ఉంది ఆయన అద్భుతాలు చేస్తున్నప్పుడు, కానీ తరువాత ప్రజలలో ఎప్పుడైతే ఆయన ప్రభావం పెరిగిపోయి ఒత్తిడి పెరిగిపోతుందో ఆ సోదరులు ఆయనకు దయ్యము పట్టినది అని అనుకుని ఆయనను బంధించడానికి కూడా వచ్చిన సందర్భం ఉంది. ఆయన బయల్జుబుల చేత దయ్యాన్ని వదిలిస్తున్నాడని శాస్త్రులు పరిచయులు గగ్గోలు పెడితే దానిని అదే సహోదరులు నిజమన్నట్టుగా భావించి ఆయన బంధించడానికి వచ్చారు.
ఎంత విచిత్రం అండి. యేసు యొక్క జననం మొదలుకొని ఆయన యొక్క జీవితం ప్రత్యక్షంగా ఎరిగినటువంటి సొంత కుటుంబాలు సైతం ఆయనను అర్థం చేసుకోలేకపోయాయి. అందుకే ప్రభు అన్నాడు, ప్రవక్త తన స్వదేశంలో ఘనత వహించడు అని. యేసునందు సొంత సహోదరులు సైతం విశ్వాసం ఉంచలేదు. 6వ వచనం, యేసు, నా సమయము ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంది. లోకము మిమ్మల్ని ద్వేషింప నేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దానిని గురించి సాక్ష్యం ఇస్తున్నాను కనుక అది నన్ను ద్వేషిస్తూ ఉన్నది. ఇదండి రహస్యం. లోకము శిష్యులను ద్వేషించటం లేదు, ఎందుకంటే శిష్యులు లోకాన్ని ఇంకా ఖండించటం ప్రారంభించలేదు. వారు యేసు బ్రతికి ఉన్న దినాల్లో, భూమి మీద నరావతారుగున్న దినాల్లో అద్భుతాలు చేస్తున్నారు, పరిచర్య చేస్తున్నారే తప్ప ఇండిపెండెంట్గా మినిస్ట్రీలోకి రాలేదాళ్ళు. యేసు చేత పంపబడిన పరిచర్యలోనే ఉన్నారు వారు. కానీ యేసు అయితే వారి యొక్క అక్రమ జీవితాలను గుర్చి, వారి అక్రమ కార్యాలను గుర్చి, వారి చెడ్డ క్రియలను గుర్చి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనను ద్వేషిస్తున్నారు. ఇక్కడ ఒక సత్యం మనం గుర్తెరగాలి. మిమ్మలను ఎవరైనా మీ క్రియలలో చెడును గనక ఎవరైనా చెబితే, మీకు వారిపై కోపం వస్తే మీ ఆత్మీయ స్థితి పాడైందని అర్థం. మీరు వారికి కృతజ్ఞత కలిగి మీ జీవితాన్ని సరిచేసుకుంటే మీ ఆత్మీయ స్థితి బాగుంది అని అర్థం. ఇక్కడ యేసు వారి చెడ్డ క్రియలను గురించి వారికి జ్ఞాపకం చేస్తున్నప్పుడు వారు యేసును ద్వేషించారు, దూషించారు, హింసింప చంప ప్రయత్నించారే తప్ప తమలో మార్పు కోరుకోలేదు. కానీ యేసులో మార్పు కోరారు వాళ్ళు. యేసు మమ్మల్ని అడ్డగించకూడదని, యేసు మా బతుకు బండారం బయట పెట్టకూడదని కోరుకున్నారు తప్ప యేసు మా జీవితాల మేలు కొరకే, మమ్మలను ఆత్మీయంగా మేలు కలుపటానికే మమ్మల్ని హెచ్చరిస్తున్నాడని వారు అనుకోలేదు. కారణం వారి యొక్క ఆత్మీయ స్థితి పతనావస్థలో ఉంది. 8వ వచనం, మీరు పండుగకు వెళ్ళుడి, నా సమయం ఇంకనూ పరిపూర్ణము కాలేదు గనుక నేను ఈ పండుగకు ఇంకనూ వెళ్ళను. ఎప్పుడు వెళ్తాడో చెప్పలేదు కనుక ఇంకనూ వెళ్ళను అన్నాడు. వెళ్ళను అని అనలేదు. ఇంకను అంటే ఇప్పుడు వెళ్ళను, దాని సమయం పరిపూర్ణం ఎప్పుడవుతుందో అప్పుడు నేను వెళతాననే ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నాడు. అంతేగాని నేను వెళ్ళను మీరు వెళ్ళండి అని అబద్ధమాడి ఆయన వెళ్ళటం కాదండి. గుర్తుపెట్టుకోండి. ఈ పండుగకు ఇంకనూ వెళ్ళను అని వారితో చెప్పాను. ఆయన వారితో ఇలాగుని చెప్పి గలిలయలో నిలిచిపోయాను. అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తరువాత ఆయన కూడా బహిరంగముగా వెళ్ళక రహస్యముగా పండుగకు వెళ్ళాను. పండుగలో యూదులు ఆయన ఎక్కడ అని ఆయనను వెతుకుచుండిరి. మరియు జన సమూహము ఆయనను గూర్చి గొప్ప సనుగు పుట్టిన. కొందరు ఆయన మంచివాడనిది, మరికొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడు అని అనిరి. అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడును బహిరంగముగా మాట్లాడలేదు. యేసుక్రీస్తు ప్రభువును గూర్చినటువంటి సంభాషణలు, ఆయనను గూర్చినటువంటి మాటలు ఏమని వెలువడుతున్నాయో మీరు గమనించండి. కొందరు ఆయనను మంచివాడంటే మరికొందరు జనులను మోసపుచ్చువాడు అన్నారు. యేసు జనులను ఎక్కడైనా మోసం చేసినట్లుగా ఆధారాలున్నాయా? బైబిల్ పరిశీలించండి. ఆయన ప్రజలను మోసంలోంచి బయటకు తీసుకురావటం గురించి ఉంది, కానీ యేసు స్వయంగా ప్రజలను మోసం చేయటం ఎక్కడా లేదు. మరి ఎందుకు ఆ ప్రజలు ఆ విధంగా అర్థం చేసుకున్నారు? వారికి యేసు అర్థం కాక యేసు ప్రజలను మోసపుచ్చువాడు అని భావించారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి తాను చేసే కార్యాలను గూర్చి ఆ ప్రజలకు అర్థమయ్యేటట్లుగా లేని పరిస్థితి ఉంటుందో ఆ వ్యక్తిని గురించి అపోహపడటం సాధారణం. ఒక వ్యక్తి మంచి క్రియ చేయటానికి మంచి ఉద్దేశంతో పని చేస్తూ ఉంటాడు. ఆ వ్యక్తిని చూస్తున్న వారికి తమలో కలిగిన అపోహలను బట్టి వారు ఆ వ్యక్తిని గురించి అసెస్ చేస్తూ ఉంటారు.
లెక్కించుతూ ఉంటారు. ఆ వ్యక్తి ఏమై ఉంటాడు, ఇలా ఎందుకు చేశాడు, అలా ఎందుకు చేశాడు, ఏ లాభం లేకపోతే ఎందుకు ఇట్లా చేస్తాడు. యేసే పరిష్కారం విషయంలో కూడా అనేక మందికి ఇదే అనుమానం. ఏమీ లాభం లేకపోతే, ఏమీ డబ్బు దాచుకోకుండా ఉండేటట్లయితే ఎందుకు ఇంత పరిచర్య చేస్తారు? ఇది కొందరు నా దగ్గర డైరెక్ట్గా కూడా వ్యక్తపరిచారు. దానికి ఒకటే జవాబు, మీరు వచ్చి చూడండి. యేసుక్రీస్తు ప్రభువారిని ఆనాడు ప్రజలు అర్థం చేసుకోకపోవటానికి కారణం, యేసు చేస్తున్న కార్యాలను వారు లేఖనములలో పోల్చి చూచుకోలేకపోవటం. ఆయన చేసిన క్రియలు ఎవ్వడూ చేయలేదు చరిత్రలో. అదే యోహాను శిష్యులకు యేసు చెప్పిన మాట, మీరు వెళ్ళండి, కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, పేదలకు సువార్త ప్రకటించబడుతోంది అని యోహానుకు చెప్పండి, వెళ్ళండి అన్నాడు. మేము నీ కొరకు ఎదురు చూడాలా, లేకపోతే ఎవరైనా వస్తారా, రాబోతున్న వాడు నీవేనా అనే ప్రశ్నలు బాప్తిస్మం ఇచ్చి యోహాను తన శిష్యుల ద్వారా అడిగించాడు యేసును. కనుక ఆనాటి ప్రజలు తమ యొక్క ఉద్దేశాల్లో యేసును కొలత వేసుకున్నారే కానీ దేవుడు పంపిన లేఖనాల ప్రకారం ఆయన్ని ఎరుగలేకపోయారు. ఈనాటికి కూడా అదే జరుగుతుంది. లేఖనాలలో నుండి యేసు ఎవరో పరిశీలించాల్సింది పోయి, లేఖనానికి వెలుపట ఉన్నటువంటి విషయాలను ప్రధానంగా తీసుకొని యేసులో, బైబిల్లో లోపాలు వెతకటానికి ప్రయత్నించి భంగపడిన వారు అనేక మంది ఉన్నారు. బైబిల్ గ్రంథంలో దేవుని అద్భుత శక్తిని గుర్తెరిగితే ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు అని తెలుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన అనేక విషయాలు ప్రశ్నలుగా కొందరికి మిగిలిపోవటానికి కారణం ఏంటంటే, వారు మానవ విషయాలతో పోల్చి చూచారు కనుక వారికి అర్థం కాలేదు. నోవహు జలప్రళయాన్ని గురించి నేను చదువుతూ ఉంటే, నోవహు జలప్రళయంలో భూమి ముంచబడిందని బైబిల్ చెప్తోంది. అది కాదు, కొంత భూభాగం మాత్రమే, మోషే నివాసం ఉన్నటువంటి ప్రాంతంగా చెప్పబడిన ప్రాంతం మాత్రమే, కొంత భాగమే మునిగింది అని సైంటిఫిక్ రీజన్స్ ఇస్తూ వచ్చారు. నేను దాన్ని మీకు చాలా వివరంగా చెప్పడానికి సమయం లేదు, కానీ భూమి మీద నీటి పరిమాణాలను తీసుకుని శాస్త్రవేత్తలు వ్రాసుకుంటూ వచ్చారు. చివరిగా తేల్చింది ఏమిటంటే, వాళ్ళు భూమి పూర్తిగా మునిగిపోలేదు, అది సాధ్యమయ్యేది కాదు, అట్మాస్ఫియర్ అంతటిని మార్చేస్తుంది అది అని తేల్చుకొచ్చారు. దేవుని యొక్క శక్తి ఎరిగిన వారు ఎవరు అట్లా తేల్చరు. సైంటిఫిక్ ఫార్ములాస్తో గాడ్స్ పవర్ని అంచనా వేయటం సాధ్యం కాదు. ఇన్ఫినిట్ గాడ్, అనంతుడైన దేవుడు ఆదికాండ 1వ అధ్యాయంలోనే ఆకాశ జలాలను వేరుపరిచి మధ్యలో విశాలం కలిగించి, ఆ విశాలంకు ఆకాశం అని పేరు పెట్టి, పై జలాలు పైన, కింది జలాలు సముద్రంగా ఏర్పరిచిన దేవుడు ఒక్క నోటి మాటతో అది చేశాడు. 40 దినాల ఆకాశ తూములు విప్పబడిన దానిలో భూమి ముంచబడుతుంది అంటే అర్థం చేసుకోవటానికి మనకెందుకు ఇబ్బంది? కనుక దేవుని యొక్క మాటలు దేవుని యొక్క కాంటెక్స్ట్లో, దేవుని యొక్క శక్తితో పోల్చి చూడాలి తప్ప మానవ విధానాలతో పోల్చి చూసుకుంటే మీకు జవాబు దొరకదు. అలా చాలామంది వైఫల్యం చెందారు. సృష్టి క్రమం అర్థం చేసుకోలేకపోయారు చాలామంది. సృష్టిని చూస్తే దేవుని శక్తి ఏంటో తెలుస్తుందని వాక్యం ఘోషిస్తుంటే, అసలు సృష్టి నిర్మాణమే దేవుని చేత జరగలేదు, పరిణామ సిద్ధాంతంలో వచ్చిందని శాస్త్రవేత్తలు ఘోష పెట్టారు. అలా బైబిల్ గ్రంథం మీద అనేక అనుమానాలు, దేవుని వాక్యంపై అనేక అనుమానాలు రావటానికి కారణం, మనుషులు తమకు అర్థమైన తమ మేధస్సు చొప్పున దేవుని వాక్యాన్ని అంచనా వేస్తూ వచ్చారు. అందుకే వారికి ఏమీ అర్థం కాలేదు. ఇప్పుడు మనమైనా అంతే, వాక్యాన్ని వాక్యంగా నమ్మాలి. వాక్యము దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రత్యక్షతను మనం నమ్మగలగాలి.
బైబిల్ గ్రంథం అంతటిని దేవుని యొక్క వాక్యంగా మనం స్వీకరించగలగాలి. అంతేగాని ఇది ఎవరో రాసి మన కొరకు పెట్టిన కొన్ని పుస్తకాలు మాత్రమే అనేటువంటి భావంతో మీరు వాక్యాన్ని చదివితే మీరు అనవసరంగా చిక్కుల్లో పడతారు, అపవాది చేతికి దొరికినట్లే. చూడండి, ఇక్కడ ప్రభువు మాటలు చదువుకుందాం. మీరు పండుగకు వెళ్ళండి, నా సమయము పరిపూర్ణంగా రాలేదు కనుక నేను ఈ పండుగకు ఇంకా వెళ్ళనని వారితో చెప్పాను. ఆయన వారితో ఇలాగని చెప్పి గలిలయలో నిలిచిపోయాను. అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిన తరువాత రహస్యముగా ఆయన వెళ్ళెను. పండుగలో యూదులు ఆయన ఎక్కడని ఆయన వెతుకుచున్నారు. ఆయన జనసమూహం ఆయన గురించి గొప్ప సనుగు పుట్టెను. కొందరు ఆయన మంచివాడు అన్నారు, కొందరు కాడన్నారు. ఆయన జనులను మోసపుచ్చేవాడు అని కొందరు అన్నారు. అయితే యూదులకు భయపడి ఆయన గురించి ఎవడు బహిరంగంగా మాట్లాడలేదు. చూడండి, పండుగ జరుగుతోంది, ప్రజలు యేసుని గురించి మాట్లాడటానికి భయపడుతున్న సందర్భంలో పండుగ సగం అయిపోయినప్పుడు యేసు దేవాలయములోనికి వెళ్ళి బోధ చేస్తూ ఉన్నాడు. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చానని చెప్పుకొనిరి. యేసుక్రీస్తు ప్రభు పాఠశాలకు వెళ్ళి చదువుకున్న అనుభవం లేదు, మరి ఆయనకు ఇలాంటి పాండిత్యం ఎలా వచ్చిందని యూదులు చెప్పుకున్నారు. అప్పటికైనా వాళ్ళు ఆలోచన చేశారా ఇది దైవిక జ్ఞానం అని? సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడని, సొలొమోనుకు దేవుడు జ్ఞానం ఇచ్చాడని, అందుచేత సామెతలు కీర్తనలు రాశాడని చెప్పుకుంటున్న యూదులు యేసు యొక్క పాండిత్యంకి కారణం ఏంటి అని ఎందుకు కనుక్కోలేకపోయారు? పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రశ్న ఎరైజ్ అయినప్పుడు, లేచినప్పుడు దాని జవాబును కూడా పరిశోధించాల్సినటువంటి అవసరం వారికి ఉన్నది కదా. కానీ వారు చేశారా? పని చేయలేదు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో బెరయా విశ్వాసులు లేఖనాలు ఆ విధముగా ఉన్నవో లేవో పరిశీలించిన తరువాత నమ్మారు అని రాసింది లేఖనంలో. మరి ఆనాటి యూదులు ఎందుకు యేసును గురించి అభ్యంతరపడ్డారో మీకు అర్థమై ఉండాలి. వారికి ఒక ప్రక్కన సూచన తెలుస్తూనే ఉంది, దాన్ని అంగీకరించడానికే వారికి మనసు లేదు. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనాను ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకుని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటి నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. యాసిడ్ టెస్ట్ చూడండి, ఒక పరీక్ష నాలుకలో మనము కొన్ని కాంపోనెంట్స్ ఉంచి ప్రయోగం చేసినప్పుడు ప్రయోగం చేస్తున్న వాడికి అర్థమైపోతుంది దాని రిజల్ట్ ఏమిటనేది. అవునా? అలాగే ఒకడు దేవుని యందు నిజంగా విశ్వాసం ఉంచిన వాడైతే విశ్వసించినటువంటి వానికి యేసు యొక్క మాటలు అవి దేవుని నుండి కలిగినవా లేక యేసు స్వయంగా అల్లుతున్న మాటలా అనేది అర్థమైపోతుంది, తెలుసుకోగలుగుతాడు. ఇది ఖచ్చితంగా వాస్తవం. యేసు మాటలు మరియు ఈ లోకములో తాము దేవుని నుండి పంపబడ్డామని చెప్పుకుంటున్న వారి యొక్క మాటలు విడివిడిగా చదివితే నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచిన విశ్వాసులకు అర్థమైపోతుంది యేసు మాటలు దేవుని మాటలని, మిగిలినటువంటి మాటలు దేవుని పేరిట వ్యక్తులు స్వయంగా పలికిన మాటలని తెలిసిపోతుంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథం మీరు బాగా చదువుతున్న అనుభవం కలిగిన వారైతే బైబిల్ గ్రంథంకు పేరలగా ఇంకా ఏ గ్రంథాన్ని మీరు చదివినా ఈ చోట ఈ సందర్భంలో ఇక్కడ పర్టికులర్గా ఈ రచయిత ప్రక్కదారి పట్టించాడు అనేది సులభంగా మనకు అర్థమైపోతుంది. ఇది నా వ్యక్తిగత అనుభవం, అనేక మంది దైవ సేవకుల అనుభవం కూడాను. కనుక వాక్యం బాగా ఎరిగిన వారు దేవుని నుండి కలిగినదా ఈ మాట లేక ఇది మనుషుల నుండా అపవాదు నుండా ఎట్లా కలిగింది అనేది తెలిసిపోతుంది. దేని ఆధారంగా? వాక్యాన్ని నమ్మినందున. ఈ స్థితి నమ్మిన వారికి దేవుడు అనుగ్రహించే మహాకృప. సోదరుడా, సోదరి, ఈ రాత్రి కాలం నువ్వు వాక్యాన్ని వింటున్నావా? దేవుని మాటలేవో, ఒక వ్యక్తి యొక్క సొంత మాటలేవో నీవు తెలుసుకునటానికి నీవు దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడే నీకు ఆ శక్తిని ఇస్తాడనేది ప్రభు ఇక్కడ చెబుతున్నాడు. ఎవడైనాను ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకుని ఎడల
ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధిస్తున్నానో వాడు తెలుసుకుంటాడు. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెతుకును గాని తన్ను పంపిన వాడిని మహిమను వెతుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. ఇది గంభీరమైన వచనం. ఇక్కడ నేను వాక్యాన్ని నిలుపుదల చేస్తున్నాను. సమయం పూర్తయిపోయింది. మరలా 17వ వచనం 18వ వచనం నుంచి వాక్యాన్ని నేను ప్రారంభిస్తాను రేపటి దినం. ఈ 30 దినాలకు ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి. అలాగే ముద్రణలో ఉన్న గ్రంథాలు వెలువడటానికి మీ ప్రార్థనా సహకారం కావాలి. ఈ రాత్రికాలపు వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన వారు లింగారావు గూడెం వాస్తవ్యులు, పల్లి సుధీర్ బాబు గారు, తల్లిదండ్రులు రత్నకుమారి దంపతులు, అన్నగారు వదిన కుమారుడు సునీల్ బాబు, పావని అభినయ్, అక్క బావ కుమార్తె సునీత గారు, ఇంద్ర శ్రీనివాస్ గారు, మహాలక్ష్మి సహకారం ఇస్తున్నారు. సుధీర్ బాబు గారికి, సునీత గారికి, శ్రీనివాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా వచన ధ్యానములను యోహాను సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారము కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలల వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభువు వారిని మీరు ఈ లోకానికి పంపించారని, ఆయన మాట్లాడిన ప్రతి మాట మీ వ్యక్తిగత మాట అని, మీ వాక్యాన్నే ఆయన ఈ లోకంలో వచించారని మేము విశ్వసిస్తున్నాం. ఆ మాటల యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం కలవాడని మేము నమ్ముతున్నాం. మా ప్రేక్షకులను దీవించండి, అట్టి భాగ్యం వారికి అనుగ్రహించండి. ఈ భూమి మీద నుండి మానవ జీవితం వెడలిపోయిన తరువాత మా నివాసం ఎక్కడుంది అనేది ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకొని మిక్కిలి భయపడి క్రీస్తునందు విశ్వాసం ఉంచుటకు ద్వారాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాం. సుధీర్ బాబు గారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ 30 దినాల ఎపిసోడ్ స్పాన్సర్స్ను లేవనెత్తండి. 3000 ఎపిసోడ్స్కు సమీపించాం. ఏ విధమైన ఆటంకాలు లేకుండా సువార్త సాగుటకు కృప చూపమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడే ఉండును గాక, ఆమేన్.